అందరికీ ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథంలోని ఆది కాండం నుండి కొన్ని ప్రశ్నలు జవాబులు అనేది మనం ఈ యొక్క పాటలో అయితే చూసేద్దాం. మీకు కనుక సమాధానం తెలిసినట్లయితే 10 సెకండ్ లోపు మీ యొక్క సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మొదటి ప్రశ్న, చిక్కుడుకాయల ఆహారం కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నది ఎవరు? ఏ యాకోబు, బి ఏశావు. చిక్కుడుకాయల ఆహారం కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నది ఏశావు. ఆదికాండము 25:34. ఆకాశాన్ని తాకి నిచ్చెన గురించిన కల ఎవరికి కలిగింది? ఏ యాకోబు, బి ఏశావు. ఆకాశాన్ని తాకే నిచ్చెన గురించిన కల యాకోబుకి కలిగింది. ఆదికాండము 28:12. ఎవరి శరీరము రోమముల వస్త్రం వలె ఉంది? ఏ యాకోబు, బి ఏశావు. ఏశావు శరీరము రోమముల వస్త్రం వలె ఉంది. ఆదికాండము 25:25. నేను ముఖాముఖిగా దేవిని చూచితిని, అయినను నా ప్రాణము దక్కింది అని చెప్పినది ఎవరు? ఏ యాకోబు, బి ఏశావు. నేను ముఖాముఖిగా దేవిని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినది అని చెప్పినది యాకోబు. ఆదికాండము 32:30. ఇస్సాకు భార్య ఎవరు? ఏ దీనా, బి రిబ్కా. ఇస్సాకు భార్య రిబ్కా. ఆదికాండము 24:67. బైబిల్లో మొదటిసారిగా ప్రస్తావించబడినటువంటి పక్షి పేరు ఏమిటి? ఏ కాకి, బి పావురము. బైబిల్ గ్రంథంలో మొదటిసారిగా ప్రస్తావించబడిన పక్షి కాకి. ఆదికాండము 8:7. బైబిల్ గ్రంథంలో మొదట మరణించిన వ్యక్తి పేరు ఏమిటి? ఏ కయీను, బి హేబేలు, సి ఆదాము. బైబిల్ గ్రంథంలో మొదట మరణించిన వ్యక్తి హేబేలు. ఆదికాండము 4:8. దేవుని యొక్క సృష్టి నిర్మాణ క్రమంలో ఆకాశము ఏ రోజున సృజించబడింది? ఏ మొదటి రోజు, బి రెండవ రోజు, సి మూడవ రోజు. దేవుని యొక్క సృష్టి నిర్మాణ క్రమంలో ఆకాశము రెండవ రోజు సృజించబడింది. ఆదికాండము 1:8. దేవుని యొక్క సృష్టి నిర్మాణ క్రమంలో భూమి ఏ రోజున సృజించబడింది? ఏ మొదటి రోజు, బి రెండవ రోజు, సి మూడవ రోజు.
దేవుని యొక్క సృష్టి నిర్మాణ క్రమంలో భూమి 3వ రోజున సృజించబడింది. ఆదికాండము 1వ అధ్యాయము 9-10 వచనములు. దేవుని యొక్క సృష్టి నిర్మాణ క్రమంలో వెలుగు మరియు చీకటి ఏ రోజున సృజించబడ్డాయి? ఏ మొదటి రోజు, బి రెండవ రోజు, సి మూడవ రోజు. దేవుని యొక్క సృష్టి నిర్మాణ క్రమంలో వెలుగు చీకటి మొదటి రోజు సృజించబడ్డాయి. ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనం. దేవుని యొక్క సృష్టి నిర్మాణ క్రమంలో భాగంగా సముద్రములు ఏ రోజున సృజించబడ్డాయి? ఏ మొదటి రోజు, బి రెండవ రోజు, సి మూడవ రోజు. దేవుని యొక్క సృష్టి నిర్మాణ క్రమంలో భాగంగా సముద్రములు 3వ రోజున సృజించబడ్డాయి. ఆదికాండము 1వ అధ్యాయము 9-13 వచనములు. దేవుని యొక్క సృష్టి నిర్మాణ క్రమంలో భాగంగా పక్షులు ఏ రోజున సృజించబడ్డాయి? ఏ 5వ రోజు, బి 4వ రోజు, సి 3వ రోజు. దేవుని యొక్క సృష్టి నిర్మాణ క్రమంలో భాగంగా పక్షులు 5వ రోజు సృజించబడ్డాయి. ఆదికాండము 1వ అధ్యాయము 20-23 వచనములు. దేవుని యొక్క సృష్టి నిర్మాణ క్రమంలో భాగంగా మానవుడు ఏ రోజున సృజించబడ్డాడు? ఏ 5వ రోజు, బి 4వ రోజు, సి 6వ రోజు. దేవుని యొక్క సృష్టి నిర్మాణ క్రమంలో భాగంగా మానవుడు 6వ రోజున సృజించబడ్డాడు. ఆదికాండము 1వ అధ్యాయము 24-31 వచనములు. మొదటిగా, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో యుక్తి కలిగినది ఏమిటి? ఏ తోడేలు, బి సర్పము, సి ఏనుగు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో యుక్తి కలిగినది సర్పము. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనము. ఆదాము అవ్వలు తాము దిగంబరులమని తెలుసుకున్న తర్వాత వేటి ఆకులతో తమకు కచ్చడములు చేసుకొనిరి? ఏ అంజూరపు ఆకులు, బి అరటి ఆకులు. అంజూరపు ఆకులతో తమకు కచ్చడములు చేసుకునిరి. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనము. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న ఎవరి యొక్క స్వరము విని తోట చెట్ల మధ్య దాగుకొనిరి? సర్పము స్వరము, బి దేవుడైన యెహోవా స్వరము. ఆదాము అవ్వలు దేవుడైన యెహోవా స్వరము విని తోట చెట్ల మధ్య దాగుకొనిరి. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము. సర్పమును దేవుడు ఏమని శపించెను? సర్పమును దేవుడు ఏమని శపించెను? ఏ కడుపుతో ప్రాకుచు మన్ను తిందువు, బి గర్భవేదన పడెదవు. ఏ కడుపుతో ప్రాకుచు మన్ను తిందువు. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనము. హవ్వను దేవుడు ఏమని శపించెను?
అవ్వను దేవుడు ఏమని శపించెను? గర్భవేదన పడెదవు. బి దేశదిమ్మరివై యుందువు. ఏ గర్భవేదన పడెదవు. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనము. ఆదామును దేవుడు ఏమని శపించెను? ఏ దేశదిమ్మరివై యుందువు. బి నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసతో పంట తిందువు. నేల శపింపబడి ఉన్నది, ప్రయాసతో పంట తిందువు. బి ఈస్ కరెక్ట్. ఆదికాండము 3వ అధ్యాయము 16-17 వచనములు. ఆదాము తన భార్యకు ఏమని పేరు పెట్టెను? ఏ స్త్రీ అని. బి హవ్వ. సి ప్రక్కటెముక. హవ్వ అని పేరు పెట్టెను. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనము. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును వేటిని చేయించి వారికి తొడిగించెను? ఏ ఆకులతో వస్త్రములు, చర్మపు చొక్కాయిలు, పట్టు వస్త్రములు. చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనము. ఆదాము ఒకవేళ తన చెయ్యి చాచి వేటిని తీసుకుని తిని నిరంతరము జీవించినని దేవుడు తలంచెను? ఏ మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలమును. బి జీవవృక్ష ఫలమును. బి జీవవృక్ష ఫలమును తిని జీవించునని దేవుడు తలంచెను. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనము. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములు స్త్రీ కన్నులకు ఏ విధంగా కనబడినవి? ఏ హీనమైనవిగా. బి అందమైనవిగా. సి పెద్దవిగా. స్త్రీ కన్నులకు అందమైనవిగా కనబడినవి. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనము. దేవుడైన యెహోవా ఆదాము అవ్వ శపించబడిన తర్వాత వారిని దేవుడు ఏమి చేసెను? ఏ ఏదెను తోటల నుండి బయటికి పంపెను. బి జీవవృక్ష ఫలము ఇచ్చెను. ఏదేను తోటలో నుండి బయటికి పంపించి వేసెను. ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనము. దేవుడైన యెహోవా ఆదామును ఏదేను తోట నుండి వెళ్ళగొట్టిన తర్వాత ఏదేను తోటకు తూర్పు దిక్కున వేటిని నిలువబెట్టెను, కావలి ఉంచెను? ఏ దూతలను. బి కెరూబులను. సి ఖడ్గములను. ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను నిలువబెట్టించెను. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనము. దేవుడైన యెహోవా ఆదామును ఏదెను తోట నుండి వెళ్ళగొట్టిన తర్వాత జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు వేటిని నిలువబెట్టెను? ఏ దూతలను. బి కెరూబులను. సి అటూ ఇటూ తిరుగుచున్న ఖడ్గజ్వాలలను. సి అటూ ఇటూ తిరుగుచున్న ఖడ్గజ్వాలలను
నిలవబెట్టెను. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనము. చూశారు కదండి. మీకు గనక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బైబిల్ గ్రంథంలోని మరేదైనా సమాచారం గురించిన వివరణ కోరినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.